కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారత అభివృద్ధి టీడీపీ జనసేనతోనే సాధ్యం. సిద్ధం సభకు వచ్చే ప్రతి ఒక్కరూ తిరిగి ఇంటికి క్షేమంగా చేరేదాకా పూర్తి బాధ్యత నాదే. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే రెడ్డి సాహెబ్. పాదయాత్రతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆరిమిల్లి రాధాకృష్ణ. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే లోక కళ్యాణం కోసం శాంతిని సౌభ్రతృత్వాన్ని కాంక్షిస్తూ శ్రీకాకుళం నగరంలో ఆదివారం పేట నాగవళి నది తీరంలో వెలిసిన శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి మహాకుంభాభిషేకం కన్నుల పండగగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఈ అభిషేకంలో పాల్గొన్నారు. ముందుగా పండితులు శాస్త్రోక్తంగా స్వామివారిని అలంకరించి జలాభిషేకం, క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, గ్రంథాభిషేకం మొదలగు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నదీ జలాల మధ్యలో వృత్తిక శివలింగం ఏర్పాటు చేసి వేద పండితులు శాస్త్రోక్తంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి కాలభైరవ పీఠం ప్రధాన అర్చకులు పోగిరి గణేష్ స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ బృహత్తర కుంభాభిషేక కార్యక్రమంతో శ్రీకాకుళం నగరంలో నాగావళి నది పులకించింది. పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట పట్టణ పార్టీ కార్యాలయం ప్రజా సదన్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు మహిళా సోదరీమణులు, మహాశక్తి టీం కన్వీనర్లు ఆహ్వానం మేరకు విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి ముందుగా కేక్ కటింగ్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత రమణమూర్తి మాట్లాడారు. సమానత్వం అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కి మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఆ సమానత్వం అనేది ఒక ఇంటి నుంచి యాక్చువల్గా కిడ్ నుంచి ఉన్నప్పటి నుంచి మొదలవ్వాలి. అలా మొదలవ్వాలి అంటే గవర్నమెంట్స్ స్టెప్స్ తీసుకుంటాయి. ఇన్ కేస్ గవర్నమెంట్ స్టెప్ తీసుకోకపోతే కనుక ఫ్యామిలీగా మనం ఇంట్లో తల్లి తండ్రిగా, నాకు 2 పిల్లలు ఉన్నారు, సో ఇంట్లో మనం ముఖ్యంగా మొదలు పెట్టాలి. అది సమానత్వం నేర్పడం. సమానత్వంతో పాటు ఎడ్యుకేషన్ చాలా కీ రోల్ ఇందులో ప్లే చేస్తుంది. ఎడ్యుకేటెడ్ హోమ్స్ లోని, అన్ఎడ్యుకేటెడ్ హోమ్స్ లోని ఈక్వాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలానే మన పార్టీ, తెలుగుదేశం పార్టీ మన మహిళలకి ఏం చేసింది అని మనం మాట్లాడడం మొదలు పెడితే కనుక ఇది మన రాష్ట్ర పార్టీలో మొట్టమొదటి పార్టీ మనకి రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. అలానే అన్న ఎన్టీఆర్ గారు మనకి ఆస్తి హక్కులు కానీ, సమాన ఆస్తి హక్కులు కానీ ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. దానివల్ల లేడీస్ చాలా ఆర్థికంగా బలోపేతం అవ్వడం వల్లను, అలానే ఎడ్యుకేషన్ లో బలోపేతం అవ్వడం వల్లను ఈ ఈక్వాలిటీకి అంటే ఈ సమానత్వాన్ని మనం ఇంకా అంతవరకు రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యే అట్లీస్ట్ ఒక స్కోప్ చూపించారు. రేపు జరగబోయే సిద్ధం సభకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10 లక్షల పైచిలకు జనాభా విచ్చేస్తున్నారని, మా నియోజకవర్గం నుంచి వెళ్లే ప్రతి ఒక్కరికి సిద్ధం సభలో పాల్గొని తిరిగి క్షేమంగా ఇంటికి చేరే వరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని, మధ్యలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేసి తెలపాలని మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలకు నేడు నెల్లూరులోని మేకపాటి వారి కార్యాలయం నందు దిశానిర్దేశం చేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి. రేపు జరిగే సిద్ధం సభతో జగనన్న రాష్ట్ర ప్రజల గుండెల్లో మరింత నమ్మకం కలిగించనున్నారని, అలాగే ఎన్నికలకు వెళ్లేందుకు మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారని ఆయన తెలిపారు. రేపు సిద్ధం సభకు జగనన్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ తరలివచ్చి సిద్ధం సభను జయప్రదం చేయాలని సూచించిన విక్రమ్ రెడ్డి. కోరిన కోర్కెలు తీర్చే బోలా శంకరుడు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైన శివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. శనివారం ఉదయం నుండి పుణ్యగిరి కొండపైకి భక్తులు వేలాదిగా తరలివచ్చి శివుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. ఆ పరమశివుని దర్శించుకోవాలంటే ఆ స్వామి అనుమతి లేనిదే పుణ్యగిరి దర్శనం కాదు అంటారు ఈ ప్రాంత వాసులు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏటా పుణ్యగిరి శివరాత్రి పర్వదినం శోభాయమానంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఆలయ ధర్మకర్తలు దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యగిరికి దాదాపు 7,000 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుపుతుంటారు. పాండవులు వనవాసం పూర్తి
పూర్తి చేసిన తరువాత అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని, సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన పుణ్యగిరిలో నిత్యం పూజలు ఆచరించేవారు పురాణ గాథలు చెబుతుంటారు. శివరాత్రి రోజు జాగారాలు చేసి పుణ్యగిరిని దర్శిస్తే కైలాస మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. కార్తీక మాసం నెల రోజులతో పాటు శివరాత్రికి 15 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుణ్యగిరిలో పాండవులు పూజించిన నాటి శివలింగం గర్భగుడి కింద ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కోసం అమిత్ షా కార్యాలయం నుంచి జలీల్ కు పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రయాణమైన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు షేక్ జలీల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ షేక్ జలీల్ నా పేరు. అమరావతి రాజధాని ఒకటే ఉండాలి అనే నినాదంతో మరి ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా సెంట్రల్ హోం మంత్రి అమిత్ షా గారిని కలవబోతా ఉన్నాను. నేను ఎన్డీఏ కూటమిలో చేరాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నేను ముగ్గురు కూర్చొని ఒకటే రాజధాని ఉండిద్ది, అది అమరావతి ఒకటే ఉండిద్ది అనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 3 రాజధానులు కాదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కూడా ఒప్పిస్తే నేను ఎన్డీఏలో చేరడానికి సిద్ధం. సత్తెనపల్లిలో మంత్రి అంబటి ప్రచారంలో భాగంగా స్థానిక తాలూకా సెంటర్లో కోటప్పకొండ తిరణాల సందర్భంగా చెరుకు గడ్డలు అమ్ముతున్న చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రోడ్డు పక్కన వైసీపీ కార్యకర్తలతో కలిసి చెరుకుగడ్డను తిన్నారు. మంత్రి అంబటి రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. సిద్ధం సభ సన్నద్దికై వినూత్నమైన రీతిలో బైక్ ర్యాలీ చేస్తూ పల్లె నాయకత్వాన్ని చైతన్యం చేసిన మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో నారా లోకేష్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు. మహానాడు టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేశారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి అతిథిగా హాజరయ్యారు. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను పరిశీలించిన నారా బ్రాహ్మణి నందమూరి వసుంధరాదేవి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. 5,000 రూపాయలు విలువ చేసే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తిగా ఉచితం. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నిటికీ స్క్రీనింగ్ పరీక్షలు, ఎంతో విలువతో కూడిన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రథం ద్వారా నిత్యం ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు. ప్రజలే దేవుళ్ళని మన నందమూరి తారక రామారావు గారు మన అందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో, వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటినీ డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మన మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వారు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వారికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వారు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రింపగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో, లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటాను. ఈ మధ్యనే
బాధ్యతలు తీసుకున్నాను. ప్రస్తుత అరకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా అధునాతనమైనటువంటి పద్ధతుల ద్వారా ఎంతోమందికి ఉచితంగా, ఎంతోమందికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా అత్యంత ఆధునికమైనటువంటి ఈ వ్యాన్లో, ఈ బస్సులో మనకి మ్యామోగ్రఫీ, చాలా నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి మ్యామోగ్రఫీ పరికరం, అలాగే అల్ట్రాసౌండ్ పరికరం, అలాగే ఎక్స్రే పరికరం, ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడికి మంగళగిరి టౌన్కి వచ్చి ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరే ఇటువంటి వైద్యాన్ని అందించడానికి ఒక అనుభవం ఉన్నటువంటి బృందం అంతా మీ దగ్గరికి వచ్చారు. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి బయటపడితే అక్కడి నుంచి మేము ఆ బాధ్యత అంతా తీసుకొని ఆ వైద్యం మా హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కావాల్సిన ఫర్దర్గా చేయాల్సినటువంటి పరీక్షలన్నీ నిర్వహించి దానికి కావాల్సిన వైద్యాన్ని అన్నిటి కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇస్తాము. అలాగే ఒకవేళ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా చాలా తక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఉచితంగా ఇవ్వాలని మా చైర్మన్ మా నందమూరి బాలకృష్ణ గారు, మేడం బ్రహ్మిడి గారు, వాళ్ళకి ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఆ సంస్థను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలో నరసాపురం కెనాల్ మీద ఉన్న ఆయకట్టు మొగల్తూరు యూ ఛానల్ 45 DP పరిధిలోని ఆయకట్టు అంతా కూడా ఎండిపోయి రైతులు అనేక బాధలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఆయకట్టు అంతా కూడా ఏట భూమి, వరి ఊడ్చిన తర్వాత నీరు సక్రమంగా నీరు పారుదలవుతూనే ఈ భూములు పండుతున్నాయని, అడపదడపగా నీరిస్తే భూములోని ఉప్పు శాతం ఎక్కువైతే పంట చేను మొత్తం పాడవుతుందని, పంట చేతికి రాకుండా పోతుందని ఇక్కడ రైతులు భయపడుతున్నారు. పంటలకు నీరు ఎల్లప్పుడూ అందేలా చూడాలని ప్రభుత్వాన్ని నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, మొగల్తూరు మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు కోరారు. మొగల్తూరు గ్రామంలో నరసాపురం కెనాల్ మీద ఉన్నటువంటి ఆయకట్టు మొగల్తూరు న్యూ ఛానల్లో 45 DP పరిధిలోని ఆయకట్టు అంతా కూడా ఎండిపోయి రైతులు అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. ఇక్కడ చేలు పాడైపోతున్నాయని. ఈ ఆయకట్టు అంతా కూడా ఎలాంటి భూ అంటే ఇది వరి ఊడ్చిన తర్వాత వీళ్ళు నీరు సక్రమంగా నీరు పారుదల నడిస్తేనే ఈ భూములు పండుతాయి. నీరు ఎండు పండు కింద కనుక నీరు ఇస్తే కనుక ఈ భూమిలో ఉన్న సాల్ట్ పైకి వచ్చి వరి చేలు దెబ్బతింటాయి. ఇక నీరు సక్రమంగా ఇవ్వకపోవడం వలన ఇక్కడ చేలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఈవేళ రైతులందరూ కూడా ఎంతో ఆందోళనకు గురై ఇక్కడ బాధతో ఉన్నారు. ఈవేళ సారవ పంటకేమో వర్షాలు, అత్యధిక వర్షాల వలన చేలు మునిగిపోయి ఏదైనా పండిన ధాన్యం ఉంటే ఈ ప్రభుత్వం కొనక రైతులు చాలా నష్టపోయారు. దాల్వాయినా పండితే మనం ఏదో రకంగా మనం బయటపడతాం, మన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తీరుతాయని చెప్పిన రైతులు దాల్వా పంట ఊడ్చుకుంటే ఇవాళ పొట్టదశకు వచ్చేటప్పటికి ఇవాళ నీరు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల, ఎండు పండు కింద ఇవ్వటం వలన ఈ చేలు కారెక్కిపోయి చచ్చిపోతా ఉన్నాయి. కాబట్టి రైతులకి వెంటనే ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని, అలాగే ఈ ప్రభుత్వం ఏ విధమైన చిత్తశుద్ధి కూడా రైతుల మీద లేదు. ఎందుకంటే రైతులకేమో నీరు ఇవ్వలేరు, పండిన ధాన్యాన్ని ఏమో కొనలేరు. వ్యవసాయానికి ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చి ఒకవేళ గాలివానలు కానీ మొలకలు కానీ వస్తే అలాంటి టైంలో ఇన్సూరెన్స్ ద్వారా పూర్వ ప్రభుత్వాలు ఆదుకునేవి. కనీసం ఆ ఇన్సూరెన్స్ కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈవేళ అన్ని రకాలుగా కూడా రైతులు నష్టపోయారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈవేళ ఈ జగన్ ప్రభుత్వం వల్ల బాధితులుగా నష్టపోయి ఈవేళ అన్ని రకాలుగాని కూడా పాడైపోయారు. ముఖ్యంగా వరి ప్రధానమైన పంటగా పండించేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో మాకు నీరు అందకపోవడం అంటే చాలా దురదృష్టం. ఇప్పుడైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని చెప్పని, ఎండు పండు కింద ఇస్తే చేరు పండు, నీరు పుష్కలంగా ఇస్తేనే చేరు పండుతాయి. మీరు ఎండు పండు కింద ఇస్తే పారెక్కిపోయి ఉన్న చేలు కూడా చచ్చిపోయే పరిస్థితి. కాబట్టి నీరుని పుష్కలంగా సప్లై చేయాలని చెప్పని, రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా శృంగవరపుకోట పుణ్యగిరిలో వెలిసిన ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న శ్రీ భరత్, వీరితో పాటు కోళ్ల లలిత కుమారి, గొంప కృష్ణ, సుధారాణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంత గొప్ప శైవ క్షేత్రం మన ప్రాంతంలో ఉండటం ఎంతో విశేషమని, ఈ చుట్టుప్రక్కల వాతావరణ అందాలు, గుడి యొక్క చారిత్రక విశేషాలు కాపాడుకోవడం ఎంతో అవసరమని, అలాగే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తదనంతరం శృంగవరపుకోట మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ ముతుకుమిల్లి శ్రీ భరత్. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చి పుణ్యగిరి క్షేత్రంలో ఎక్కి మరి శివుడికి అక్కడ ధ్యానం కూడా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి ఇక్కడ రావడం, ఇక్కడ ఇంతమంది వస్తారని కూడా నాకు ఎప్పుడు తెలియదు. గతంలో విజయనగరం జిల్లాలోని రామతీర్థానికి అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎక్కడం జరిగింది. అంత కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ పర్వాలేదు, ఎక్కగలిగాను. ఎక్కేసరికి కొంచెం ఆయాసం వచ్చింది. చాలా అందంగా ఉంది ప్రాంతం. కానీ బాధ ఏంటంటే వెళ్ళే భక్తులందరూ ప్లాస్టిక్ అంతా ఆ కొండ ప్రాంతంలో పడేస్తున్నారు. అక్కడ నీరు కూడా సంవత్సరం అంతా 360 రోజులు వర్షాకాలంలో ఎక్కువ స్పీడ్ కాకుండా సమ్మర్లో తక్కువ అవ్వకుండా వస్తుంది అంటే ఈ ప్లేస్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. అలాంటి ఒక గొప్ప ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. గతంలో ఇది మినీ కాశీగా భావించి కాశీకి వెళ్లకుండా ఇక్కడే అసికలు కూడా కలిపేవారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ఇక్కడ ఫాలోవర్సే కాదు, దీన్ని మన రాష్ట్రంలో దేశంలో కూడా మన అభివృద్ధి బాగా చేయగలిగితే ఇంకా చాలా మంది ఫాలోవర్స్, ఇంకా శివుడికి భక్తులు ఇక్కడ ఉట్టి విజయనగరం జిల్లాను ఉత్తరాంధ్రాన కాదు దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి డెవలప్ చేయాలి. ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు శివుడు విషం కూడా కంఠంలో పెట్టుకుని ఏది చెడున్నా సరే దాన్ని నాశనం చేస్తారు అనేది వింటూ పెరిగిన వాడిని. అలాంటి శివరాత్రి సందర్భంలో సమాజంలో ఇప్పుడు ఈ కలియుగంలో మనం చూస్తున్నాం, ప్రతి మనిషికి చెడు అనేది పెరిగిపోతుంది. ఆ చెడుని కొంచెం తగ్గించేటట్టు శివుడిని ప్రార్థిస్తున్నాను. మంచి దారిలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నాను. మొన్న టీడీపీ పార్టీలో సుధారాణి గారు చేరినప్పుడు నేను అప్పుడు వెళ్ళడం కుదరలేదు. సో ఇవాళ ఆహ్వానిస్తున్నామమ్మా మిమ్మల్ని. వెల్కమ్ టు టీడీపీ. మీతో పాటు మీ ఎంపీపీ గారు, సర్పంచ్లు అందరూ వచ్చారు. కలిసి పనిచేద్దాం. రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామో రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చిన తర్వాత తప్పకుండా బాగా చేస్తాం. ఇందాక లలితమ్మ మాట్లాడినట్టు 2 వైపులు రహదారులు డెవలప్ చేయడము, అక్కడ ఇంకా ఫెసిలిటీస్ కూడా డస్ట్బిన్స్ పెడితే పక్కన ప్లాస్టిక్లు పడేయకుండా, అండ్ ఎవరన్నా ఏజ్డ్ సిటిజన్స్ ఎక్కడానికి కొంచెం రెస్టింగ్ ఏరియాస్, ఇట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు విజయనగరం నుండి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను. ఆ సమస్య అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీరు నాకు చెప్పొచ్చు. 24 గంటలు మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పిన ఏకైక నాయకుడు ఈ విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉపసభాధిపతి, విజయనగరంలో అందరి చేత అన్నయ్యని పిలిపించుకున్న మా గురువు గారు కోలగట్ల వీరభద్రస్వామి గారి నేతృత్వంలో విజయనగరం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు విధి సరిగ్గా లేకో, ఆరోగ్యం బాగులేకో కొన్ని కుటుంబాలు, భర్తలు అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యాలు సరిలేక ఆరోగ్యశ్రీ ద్వారా బాగు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని ఆపరేషన్ల వల్ల వాళ్ళ ఆర్థిక స్తోమత సరిలేక గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరికి అక్కడున్న కార్పొరేటర్లు అలాగే సర్పంచులు వారి దగ్గరకు వచ్చి వాళ్ళ బాధల్ని వివరించి ఈ యొక్క ఏదైతే ఆరోగ్యశ్రీ అమౌంట్ ఉందో వచ్చినప్పుడు కూడా కొన్ని షరతుల వల్ల రాలేని వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని మరి తీసుకురావటం. మరి ఈరోజు ప్రభుత్వం చూసుకుంటే విద్య వైద్య రంగంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి ఆరోగ్యశ్రీ ఆ రోజు స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి దివంగత నేత రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ తండ్రి 1 అడుగు వేస్తే కొడుకు 2 అడుగులు వేసి ముందుకెళ్తూ ఈరోజు మరి ఆరోగ్యశ్రీ కూడా సుమారు 20 లక్షలకి ఒక కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వ్యక్తి లేని సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకులు రెడ్డి సాహెబ్ అని మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే బాషా అన్నారు. మదనపల్లిలో జరిగిన మైనార్టీ సదస్సులో జిల్లా అధ్యక్షులు అల్లా బకాష్ మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా భారతదేశం అంతటా
జరుగుతున్న పరిణామాల రీత్యా ఇలాంటి పరిణామాలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన పాత్ర ఏమి, భారతదేశ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల్లో మన పాత్ర ఏమి, మనం ఏ విధంగా నడుచుకోవాలా అనేదాన్ని ఒక్కొక్కరు పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశమంతటా చెప్పులు అరగదీసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరి కోసమో తెలుసా మీకు? మన కోసం, మైనార్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, మన అందరి కోసం తను వెయ్యలుగా పొగలనుగా కష్టపడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటే ఈరోజు మనం మనకెందుకులే మనకేందులే అనే విధంగా కాస్తారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి శ్రమను, తన ఆలోచనను, తన కష్టాన్ని గుర్తెరగకుండా, ఆలోచన చేయకుండా నిమ్మకు నీరుతున్నట్టు మనం ఉన్నాము. కష్టం అనేది మన దాకా వస్తే ఆ రోజు గుర్తొస్తారు రాహుల్ గాంధీ గారు. ఆయన చెప్పిన వాటి వినింటే, ఆయన అడుగుజాడల్లో నడిచితే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే రోజు వస్తుంది. అలాంటి రోజు రాక మునిపే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని రాహుల్ గాంధీ గారితో మనమందరం ఏకమై నడిస్తే భారతదేశానికి మనకు మంచి జరుగుతుందనేది ఖచ్చితంగా నా అభిప్రాయం. అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, ఎవరైనా కానీ స్వేచ్ఛగా ఏ విషయమైనా, రాజకీయ విషయం కావచ్చు, మౌలిక వసతుల గురించి కావచ్చు, వీధిలో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి కావచ్చు, ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఎవరికన్నా ఉందా అంటే మీకు అందరికీ తెలిసి ఎవరే కానీ నోరెత్తి మాట్లాడరు. ఎందుకు వేస్తారని అలాంటి భయభ్రాంతులకు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకలేమా? మన సొంత పార్టీలు మనల్ని బతికిస్తాయా? లేదా కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు చేదోడు వాదోడుగా ఉంటుందా అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రంలో ఎవరూ చేయలేని అవినీతి చేశారని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పిలుపునిచ్చారు. ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు. సో మెయిన్గా ఈరోజు నేను ఇక్కడ పత్రికా సోదరుని అందరినీ ఇన్వైట్ చేయడానికి, మొన్న జరిగిన సంఘటన మీరు అందరూ విట్నెస్ చూసారు. అంటే చాలామందికి మనకు తెలియదు. మనకి అరౌండ్ ఒక 4:30, 5 o'clockకి ఒక కాల్ రావడం అక్కడి నుంచి, ఇక్కడ ఇలా చేస్తున్నారు అని. అంటే 3 days నుంచి చెప్తూ ఉన్నారు రోజు ఏంటది ఇలా ప్లానింగ్ జరుగుతోంది, ఎనీ టైం రావచ్చు, డెమాలిష్ చేయొచ్చు అని. సో మనకు ఆ రోజు కాల్ వచ్చిన వెంటనే నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు, ఎందుకంటే నాని గారు బయలుదేరారు. వెళ్తే మీరు ఇందాక చూసినట్టు విజువల్స్లో హౌస్ అరెస్ట్ ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ఆల్రెడీ ఫుల్గా గేట్ ముందర ఉన్నారు. సో ఎప్పుడు మనకి అక్కడి నుంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వచ్చారని కాల్ వచ్చిందో, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారని కాల్ వచ్చిందో, సో అప్పుడు ఇంకా నాని గారు వెళ్ళడానికి ట్రై చేశారు, బలవంతంగా ఆపారు. సో ఇంకా నేను వెళ్ళాను, మీరు ఇవన్నీ చూసారు. సో ఈ దీంట్లో చాలా విషయాలు నేను పట్టించుకొని అంటే మనం పోరాడడం, మళ్ళీ నాకు దెబ్బ తగిలింది, అది నేను వదిలేసా. నా అంతకు నేను డే టు డే యాక్టివిటీస్కి వెళ్ళా, క్యాంపెయిన్కి వెళ్ళా. కానీ ఆ రోజు జరిగిన వెంటనే అదే తుమ్మలగుంటలో అక్కడున్న చోటే చాలాసేపు నేను ఉన్నా. మళ్ళీ దామినీడులో ఒక సమస్య అన్నారు. మనం ఒక పక్కన దామినీడులో డ్రైనేజ్ ఇష్యూస్ ఉందని వాళ్ళకి అది టెంపరీ సొల్యూషన్ అండి, పర్మనెంట్ చేయాలంటే చాలా పెద్దగా యూడిఎస్ వేయాలి.
అలా చేసుకుంటే టైంలోనే అక్కడ నుంచి ఫోన్స్ రావడం ఏంటంటే ఇరిగేషన్ ఏఈడి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, దామినేడు హౌసెస్కి పెయింట్ వేసుకోవడానికి అన్నట్టు జస్ట్ ఏంటి కోడ్ వస్తుందండి ఒక 5 daysలో 7.5 crore గ్రాంట్ తీసేసుకున్నారు. దాన్ని ఎమ్మెల్యే ఆయన సంస్థ మీద 7.5 కోటి పాత కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఇచ్చేస్తున్నారు 7.5 crores. అంటే ఆ రోజు అక్కడికి వచ్చి వారం రోజు కనీసం డిసెంబర్లో కూడా స్టార్ట్ చేయలేదు. సో వారం రోజుల్లో పెయింట్స్ వేసి అంటే డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ. కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీలో ఈ సమస్య, సో దాన్ని చూడడానికని వెళ్ళా, వాళ్ళని అందరిని తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా. నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుందో కూడా నేను చూడలేదేమో నేరుగా. ఇది కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున అన్నీ చేసి 3వ రోజు డ్రామా చేస్తున్నారు. అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా, ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఏమీ లేకుండా మేకప్ వేసి దెబ్బలు తగిలినట్టు ఆ పెట్రోల్ వేసుకొని అంతా ఆయన ప్రాణం పోయే పరిస్థితికి వస్తే డ్రామా చేసినారు అన్నట్టు చూపారు. ఈరోజు నాకు కూడా ఇది చెప్తారని నేనే ముందుగా చెప్తున్నా. నాకు దెబ్బ తగిలినా నేను వెళ్ళేటప్పుడు నాకు అక్కడ తగిలింది, మళ్ళీ వాళ్ళు అక్కడ తోపులాట్లో చెప్తున్నాను నన్ను టచ్ చేయొద్దండి అన్న, నాకు అసహ్యమేస్తుంది తోస్తుంటే అన్న 40 మంది నా ఒక్కదాని మీద. అప్పుడు అన్న నాకు వాళ్ళ ఏడుపులు కష్టాలు నా నొప్పి కూడా తెలియలేదు. నేను వెళ్ళా, మళ్ళీ దామినేడికి వెళ్ళా, వాళ్ళందరినీ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా, మళ్ళీ కలెక్టర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యా. కలెక్టర్ గారి మీటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత మొన్నటి రోజున నేను నెల్లూరు కూడా వెళ్ళా, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశా. కానీ వచ్చిన తర్వాత లైట్గా పెయిన్ ఉన్నింది, కానీ నిన్న పొద్దునకి నా లెగ్ ఇంత లావుగా అయిపోయింది. సో అప్పుడు నిన్న 2 o'clockకి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్తే లైక్ ఎక్స్రే తీసాం అండ్ స్కాన్ కూడా చేశారు. నాకేంటంటే 1 month నేను నా కాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్ చేయాలి. చూస్తే మొత్తం మజిల్ టేరు, బ్లడ్ లోపల మజిల్ డిస్టర్బ్ అయింది, బ్లడ్ ఊస్ అయ్యి బ్లడ్ క్లాట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటికే 3rd day అది. సో మళ్ళీ ఇంకా నేను యాంటీబయోటిక్స్ తీసుకొని నా కాలుకి ఇంత పెద్ద బ్యాండేజ్ వేసి ఇంత పైననే కాలు పెట్టి ఉండాలి. సో నేను ఈరోజు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మహిళగా ఈరోజు నేను ఒక నాని గారి భార్యగా నేను మాట్లాడట్లేదు, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిగా కూడా నేను మాట్లాడట్లేదు, ఒక మహిళగా మాట్లాడుతున్నా. సమస్యని కాల్ చేశారు, వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది. సో నాని సకల జనుల చైతన్యం కోసం నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర లక్ష్యం నెరవేరిందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ వెల్లడించారు. వైసీపీ అసమర్థ అరాచక పాలన మీద అన్ని వర్గాల ప్రజల్లోనూ అవగాహన కలుగుతుందని ఆయన వివరించారు. ప్రజల జీవితాల్లో నిప్పులు పోసిన ఈ పాలనను తరిమివేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నెల 20వ తేదీన కేఎస్ గట్టు గ్రామం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ రేపటి కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ప్రతి గ్రామాన్ని చుడుతూ కాలినడకన పర్యటించారు. ప్రజల స్థితిగతుల్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక అసమర్థ అవినీతి విధానాల గురించి అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న నిజాన్ని వాడవాడలా తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్రని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సకల జనులు చైతన్య యాత్ర. అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఇబ్బందులు పడినటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని వారందరూ కూడా సంఘీభావం ప్రకటించడం ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనకి ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల పరిపాలనలో గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్యం అనేది ఎక్కడా కూడా లేదు. గతంలో తణుకు పట్టణంలో ఈరోజు మేము పాదయాత్ర చేసినప్పుడు కానీ, గ్రామాల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ పారిశుద్ధ్యానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర అనారోగ్య బాధలు పడుతూ వైరల్ ఫీవర్లు పడుతూ ఈరోజు ఎక్కడ గ్రామాల్లో చూసినా పట్టణంలో చూసినా ఈరోజు చాలా అప్రసిద్ధమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనీసం దోమల మందులు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయించేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇటువంటివన్నీ కూడా చేయించలేదండి.
ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలను, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ 16 రోజులుగాను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుంది. అదేవిధంగా మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయి, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మనకు సంక్షేమం అందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్ముతున్నారు. ఆ దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు మేము చేసినటువంటి ఈ పాదయాత్ర నియోజకవర్గంలోనే అనేక వర్గాలని, అనేక మంది ప్రజల్ని కూడా కలుసుకోవడం జరిగింది. అన్ని వర్గాలు కూడా ముక్తకంఠంతో చెప్పింది ఈ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన, అవినీతి పరిపాలన మీద, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని విధాలుగాను కూడా పడినటువంటి ఇబ్బందుల వల్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారత, అభివృద్ధి టీడీపీ జనసేనతోనే సాధ్యం. సిద్ధం సభకు వచ్చే ప్రతి ఒక్కరూ తిరిగి ఇంటికి క్షేమంగా చేరేదాకా పూర్తి బాధ్యత నాదే. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే రెడ్డి సాహెబ్. పాదయాత్రతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆరిమిల్లి రాధాకృష్ణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.